మన గొప్పతనం ఏం లేదు, 0% మనది. ఉమ్, అక్కడ ఏంటంటే శాస్త్రంలో చెప్పింది ఏంటంటే కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవలకు కారకుడు. శని మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని మత సంబంధమైన గొడవలు వస్తాయి. అందుకే ఆ రోజు అది కూడా చెప్పడం జరిగింది, అవును. కొన్ని మత సంబంధంగా ఒక జిహాద్ అని ఇట్లాంటివి ఉంటాయి. ఉమ్, అయితే ఇక్కడ ఏంటంటే శని ఈ మీనరాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాలు కొంత జాగ్రత్తగా ఉండాలి ఓకే. పర్టికులర్గా. ఇప్పుడు పర్టికులర్గా పెద్ద యుద్ధం అనేటువంటిది పక్కకు పెడితే అవతల వాళ్ళ స్థావరాలని ఉమ్, ఈ ఇండియన్ వీళ్ళు ధ్వంసం చేయడం ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, భారతీయులే. భారత సంబంధించినటువంటిది. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ శని రాసుల్లో ఇది ఉన్నాడో, మొన్న లాస్ట్ మనకి మంగళవారం నాడు ఉమ్, అది జరిగింది పెహల్గాంలో. అవును. అది మంగళవారం జరిగినందుకు నేను ఒకటే చెప్తాను, హైదరాబాద్, కేరళ అండ్ సముద్ర తీరాల్లో ఉండేటువంటి వైజాగ్ ఇటు సైడ్ మనకి ఏదైతే సముద్ర తీరాలు మన ఇండియా ఉంటుందో, సముద్ర తీర ప్రదేశాలు ఏవైతే ఉంటాయో, ఉమ్, రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు ఉమ్, మరియు ఆధ్యాత్మిక కేంద్రాల్లోని జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎప్పటి వరకు అండి? 2.5 సంవత్సరాలు అంటే మొన్న 2 ఉగాది సంవత్సరాలు తర్వాత ఉంది, నుంచా? కాకపోతే ఈ 2 నెలలు కాస్త ఎక్కువగా ఉంది. ఈ 2 నెలలు ఈ 2 నెలలు ఎక్కువగా ఉంది. అంటే మే జూన్ అనుకోవచ్చా, ఏప్రిల్ మే అనుకోవచ్చా? ఏప్రిల్ మే జూన్ ఈ 2-3 నెలలు అనుకోండి, ఓకే. పర్టికులర్గా